ఎంత నష్టపోయాను ఏంటిది? అబ్బాయి గారు నష్టపోయింది మీరు కాదు నేను. ఏంటండి ఇది? నా టీవీలో 52 ఏళ్ళకి అమ్మేసుకొని ఖర్చు 116 రూపాయలు ఇస్తారా? ఎంత అన్యాయం అండి. ఏంటంటారు? అది నా తెలివితేటలతో నేనమ్మింది. నాకు గాని కోపం వచ్చిందనుకో నిన్ను తారు డబ్బాలో ముంచేసి మేడ్ ఇన్ మలేసియా అని అమ్మేయగలను. అమ్మో చూడు, ఈసారి ఏదన్నా పెంట మీద వీసీఆర్లాడుతుంటే పట్రా, అమ్మేసి 50-50 తీసుకుందాం. ఏటా అంటావ్? దివాకరం, ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఇవి ఎలా అరేంజ్ చేసావు అనుకో. అబ్బా, ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏది దొరికితే దుచ్చుకోవడం. ఏంటి ఏం చెప్పంటారండి? భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా, ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పెళ్ళాలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా. థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు, బానే ఉందండి. మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడుతోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసిన ప్లాను. ప్లాన్ వేసారా? తర్వాత అబ్బా, ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. వస్తా. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా. ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదాకా ఇడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గాడు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటది? బ్యూటిఫుల్ గా ఉంటది. ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో, గుండులేంటి కలుక్కుమంటుంది. దివాకరం, మీరు ఏదో మాట్లాడుకుని తెచ్చారట కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడుతున్నాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గాడు. ఓకే ఓకే, అందాకి ఉంచండి. ఇదిగో దివాకరం, మెట్లు వెనక పక్కన ఉన్నాయి. వెనక పక్క. అమ్మా తెలుసురావమ్మా, ఎప్పాస్ బేరం. ఇంకా నా కొడుకు తినేస్తున్నాడు. చూడవయ్య దివాకరం, కొత్త పట్ల మీద కొంచెం వచ్చేసాడు. కొత్త బస్సాలు ఉండవయ్యా. మంచి బిజినెస్ టైమ్ లో అర్జెంట్ తీసుకొచ్చారు మీ ఇంట్లో వాళ్ళు. ఏంటిది? ఏ ఎదవాళ్ళేడు? ఇదిగో నువ్వు కిందకి వెళ్ళి వచ్చిన పైకి పంపించు. వెళ్ళండి. పదప్పా, ఈడొకడు నాకు పోటీ. పదా. చూడు దివాకరం, మనలో మనం సర్దుకోకపోతే ఎలా చెప్పు? పిలిచిన వాళ్ళంతా డ్యూటీ నుంచి రావడానికి కాస్త అటు ఇటు అవుద్ది. ఓర్చుకుందు. ఏం ఓర్చుకోవడం అమ్మా, అర్థం పడతా లేకున్నాను. ఇదిగో శర్మ గారు, పదండి. కెమెరా ఎప్పుడో బిగించేశాను. చాలా ఇంపార్టెంట్ ఫోన్లో ఉన్నా. ఇదిగో శర్మ గారు, భలే మంచి టైం దొరికింది. వాళ్ళకి చెప్పకుండా మనం ఆ ఆట తీసి థ్రిల్ చేయాలి. మీరు ఆ బ్యాటరీ స్విచ్ నొక్కండి. ఎందుకు ఈ పనికి మాని పనులు? ఎక్కడ? అమ్మా
శర్మ గారు ఆ? మీరు ఈ ప్రోగ్రామ్ చూసుకుని షాప్కి వెళ్ళండి ఆ. నేను వచ్చేస్తాను. ఈ కాలం కూరలంతా ఇంతే బావా. అవును, ఆట ఆడేటప్పుడు లోపల కట్రాయిలు వేసుకోవద్దు. సేఫ్టీ ట్రైన్లు చూడు ఎంత ప్రమాదం జరిగిపోయిందో. పాపం ఏమవుతో ఏటో. ఏమిటయ్యా ఇంత ఆలస్యం? నీకోసం ఎంతసేపు నుంచి పడిగాపులు కాచు కూర్చున్నాను తెలుసా? ఇదిగో ఆ భాగ్యం క్యాసెట్. మరి ఆ ఎయిటింగ్ ఏదో మొదలెడదామా? మీరు కానీ చూసారా? ఏది? అర్జెంటుగా వెళ్ళండి, ఈ పని అయితే నేను చూసుకుంటాను. సరే అలాగే. దివాకరం, చూస్తుంటే ఇదేదో కావాలని తన్నినట్టు కనిపించట్లేదు. అదేం కాదు, మీరు అనవసరంగా తెలిసి తిరిగిన వాగుడు వాక్కండి, వెళ్ళండి. కాదంటావేమిటయ్యా? అబ్బే నేను ఒప్పుకోను. ఆ గోపీచంద్ మొహంలో రౌద్రం స్పష్టంగా కనిపిస్తోందయ్యా. మీరు నోరు మూసుకోండి. ఇదిగో, ఆటల్లో గెలవాలనుకునేవాడి ముఖం అలా రౌద్రంగా కనిపిస్తుంది కానీ మీలాగా దరిద్రంగా ఉండదు. మీరు చూసినంత మర్చిపోయి ముందు బయటకు రండి. నాకెందుకో భయంగా ఉంది. ఆ గోపిగడికి తెలిస్తే నిన్ను కూడా సుందర్ కుమార్ దగ్గరికే పంపిస్తాడు. నా మాట విను, ఆ క్యాసెట్ ఎలాగిచ్చి తగలెట్టేస్తాను. నేను ఆ క్యాసెట్ తగలబెట్టను, దాచుకుంటాను, లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తాను. మీకెందుకండి, వెళ్ళండి. ఛే, వీడి బతుకెంతే. చెడిపోయేవాడిని ఎవడు బాగు చేయగలడు? పాపం సిఐ గంగరాజ్ గారు అబ్బాయి నా చేతిలోని గిలిగిలలాడుతూ చనిపోయాడు. ఎలాగైనా కాపాడదామని ఎంతో ఆరాటపడ్డాను. పెళ్లి ముహూర్తం కూడా పెట్టారంట. ముందే చావు ముహూర్తం రాసినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అయినా ఇప్పుడు కుర్రోళ్ళకి కొంచెం కూడా కింద మీద తెలియడం లేదు. బతుకులతో బంతులాడుకుంటున్నారు. ఏమిటో కాలం. ఇదో దివాకరం, దివాకరం, ఆ? నీకు టెలిగ్రామ్ వచ్చిన విజయనగరం నుంచి. రేపు మెయిల్లో వస్తున్నాం. స్టేషన్కి కారు తీసుకురండి. మీ భువనేశ్వరి.